నమస్కారం. ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత అద్దెంకి నియోజకవర్గంలో వాడవాడల రోడ్లన్నీ మరమ్మతులు చేయిస్తూ ప్రజా రవాణాకి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కోరిసపాడు మండలం పిచ్చుకలగూడపాడు గ్రామంలో 1,77,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన తార్ రోడ్డు డ్రైనేజీలను శుక్రవారం మంత్రి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు గుడిపాడు గ్రామంలో జాతీయ రహదారి నుంచి గుడిపాడు వరకు, అలవలపాడు నుంచి గుడిపాడు, కుర్రవానిపాలెం నుంచి గుడిపాడు వరకు 1,57,00,000 రూపాయలతో తార్ రోడ్డు వేయించి గ్రామంలో 20 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు మరియు డ్రైనేజీల నిర్మాణం చేపట్టారని రవికుమార్ పేర్కొన్నారు. గవర్నమెంట్ రాగానే మనం వేపిస్తామని చెప్పాము. ఇవాళ 80 లక్షల రూపాయలు పెట్టి మెయిన్ రోడ్డు హైవే మీద నుంచి గుడిపాడు దాకా మనం తార్ రోడ్డు 80 లక్షలు పెట్టేసాం. మళ్ళీ గుడిపాడు దగ్గర నుంచి అలవలపాడు కనెక్షన్ అప్పుడు స్కూల్ పిల్లలకి వెళ్ళడానికి ఇబ్బంది ఉందని చెప్పింది అదే కదా. ఆ రోడ్డుకు ఒక 60 లక్షలు ఉండమ్మా, కొంచెం 60 లక్షల రూపాయలు అది కూడా వేసాం తార్ రోడ్డు. ఇప్పుడు ఈ 2 తార్ రోడ్లు అయిపోయినాయి. పోయినసారి మనం లోకేష్ గారు వచ్చినప్పుడు తార్ రోడ్డు అడిగాం ఇక్కడ కాలకట్ట నుంచి. పోయినసారి వేసాం, అది బ్యాలెన్స్ 17 లక్షలు ఉంటే అది కూడా వేయించాం అనమాట. 1,57,00,000 రూపాయలతో మన మిగిలిపోయిన రోడ్డు ఒకటి మన మెయిన్ రోడ్డు పై నుంచి గుడిపాడులో నుంచి అలవలపాడు దాకా వెళ్ళడానికి ఒక రోడ్డు 1,40 లక్షల రూపాయలతో ఈ 2 రోడ్లు ఇవాళ పూర్తి చేశాము. అది కాకుండా ఇవాళ ఇంకో కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా రైతులను మీకోసం కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారం రోజులు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మనం దాదాపు మన కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి 40,000 మంది పైన రైతులకి అన్నదాత సుఖీభావ అంతేనా, అన్నదాత సుఖీభావ కింద మనం డబ్బులు వేస్తాం. ఇప్పుడు 2 విడతలకు వేసాం. ఒకసారి 5,000 మంది సెంట్రల్ గవర్నమెంట్ 2,000, ఇంకోసారి మన 5,000 ప్లస్ 2,000 అంటే ఇప్పటికి 10,000 మనం ఇచ్చాం. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 4,000 ఇచ్చింది, అంటే 14,000 ఇచ్చాం. ఇంకొక 6,000 ఇవ్వాలి. మనం 4,000, వాళ్ళు 2,000 ఇవ్వాలి. 3వ విడత దాదాపు మన బాపట్ల జిల్లా మొత్తం మీద 1,27,000 మందికో ఎంతమందికి ఇచ్చాం, 1,50,000 మందికా మనం అందరం కూడా రైతులకు ఇవ్వడం జరిగింది అన్నమాట మొత్తం. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5,246 మంది రైతులకి మన కొలిసిపాడు మండలంలో రైతులు డబ్బులు పడ్డాయి. ఇంకెక్కడన్నా చిన్న చిన్న పొరపాట్ల వల్ల అర్హులు అయి ఉండి రైతులకు ఏదైనా డబ్బులు పడకపోతే ఈ నమోదు చేసే కార్యక్రమంలో ఖచ్చితంగా నమోదు చేయించండి. మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ప్రతి విలేజ్ కూడా సచివాలయం అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఉన్నారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరు ఎంఆర్ఓ గారు, మీరు ఎవరైతే ఎక్కడైతే పనుల్లో చిన్న చిన్న సమస్యల వల్ల క్లియర్ అవ్వక డబ్బులు అయిపోయి ఉంటాయో అవన్నీ 3వ విడత వచ్చేటప్పుడు మొత్తం కూడా బయటకు చూడాలి. ఎందుకంటే నేను కొమ్మాలపాడు, చెన్నుపల్లి, మక్కడాలపాడు మొత్తం 10,000 మన స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడా 10,000 రూపాయలు వాళ్ళకి వేయించాను. అందుకని అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామం కూడా మీ మండలం ఉన్న ప్రతి గ్రామం వెళ్ళి టచ్ చేయాలి. అర్హులైన వాళ్ళందరూ కూడా పడాలి కంపల్సరీ. అది ఒకటి చూడండి. అదను ఇంకోటి మన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పుడు ఒక ఎంతమందికి ఇస్తున్నాం మనం ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి 67 లక్షల రూపాయలు పనులు జరుగుతుంది. ఇక్కడ 60% పూర్తయింది, ఇంకా 40% పూర్తి అవ్వాలి. మనం ఆర్డబ్ల్యూఎస్ రోడ్ వేసినప్పుడు ఏం చేస్తారంటే పగల కొడుతున్నారు. నేను ఒక ఊరు వెళ్తే అదే సమస్య వచ్చి మీరు ఒక పని చేస్తాం, ఇంకో పని చేయకూడుతున్నారు. అది కొద్దిగా జాగ్రత్త ఉండి. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారా? అవునండి, నేను చూశాను కదా ఊర్లో మీరు పైప్ లైన్ వేస్తారు, రోడ్డు బాగా కొడుతున్నారు, అది పూర్తి చేయకుండా అట్లా వెళ్ళిపోతున్నారు. ఈ పని వేస్తున్నారు, ఆ పని చేయకూడుతున్నారు. అది ఇమీడియట్ గా టేకప్ చేయాలి. ఇదే ఈ ఊరే కాదు, అన్ని ఊర్లో మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు 56 కోట్లు ఇచ్చాము. ఇప్పుడు 57 కోట్లు ఇచ్చాము డబ్బులు మనం అన్ని ఊర్లో పైప్ లైన్ లేమని. ఆ పైప్ లైన్ దగ్గర జాగ్రత్త తీసుకోండి. మన అగ్రికల్చర్ మాత్రం కొద్దిగా చాలా జాగ్రత్త చూడాలి. ఆ కంప్లైంట్ రాకుండా ఎక్కడ ఏ ఒక్కరికి కూడా రాలేదు, మిస్ అయింది అనేది ఉండకూడదు. అవన్నీ జాగ్రత్త తీసుకోవాలి. నిలబడు. అరే అన్న నిలబడండి ఒకసారి. ఆమా శనికి సరుగు
పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కోరిసపాడు మండలం పి గుడిపాడు గ్రామంలో పర్యటనలో భాగంగా శుక్రవారం అద్దెంకి నియోజకవర్గం పరిధిలోని 48 మంది లబ్ధిదారులకు 35 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి రవికుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దెంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1897 మందికి 17 కోట్ల 69 లక్షల రూపాయల చెక్కుల రూపంలో అందజేశారని, పేద ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 700 కోట్లు ఖర్చు చేశారని, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఎక్కడా ఇవ్వలేదన్నారు. ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకుని చెక్కులు అందజేస్తున్నారన్నారు. ఇప్పుడు ఒక 78 మందికి ముఖ్యమంత్రి సహాయం నిధిస్తున్నాము. నిన్న ఒక 2 మండలాలు అక్కడ ఇచ్చాను చెల్లుపల్లిలో. ఇవాళ ఒక 48 మందికి మన పొంగులూరు అద్దంకి కొడిచోడు మండలం వాళ్ళకి 35,21,000 ఇస్తున్నాము. దాదాపు ఇప్పటిదాకా 1897 మందికి ఇచ్చాం. 17,69,26,000 ముఖ్యమంత్రి సహాయం నిధి ఇచ్చి ఎవరికైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తే కనుక మీకు ఖర్చు అవుతుంది, మీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటుంటే ఎంతో కొంత సహాయం చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇప్పుడు దాకా దాదాపు 700 కోట్ల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఆరోగ్యానికి సంబంధించి. ఎప్పుడు కూడా గత ప్రభుత్వం అయితే ₹1 కూడా ప్రజలకు సంబంధించి ₹1 కూడా ఎప్పుడు కూడా ఆరోగ్యశ్రీ రూపంలో ఎప్పుడు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఈ సంవత్సరం 7-8 నెలల్లోనే దాదాపు 700 కోట్ల పైన ఖర్చు పెట్టింది. ఒక్క అద్దం కాన్స్టిట్యూన్స్ లోనే 17,69,26,000 రూపాయల పైన ఖర్చు పెట్టాం అన్నమాట. దాదాపు 1897 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ చెక్కులన్నీ కూడా ఇస్తాం, అన్ని కూడా ఇప్పుడు ఇచ్చేస్తాము. 1,62,000 వద్దవల్లి సుమతి, బందేర మల్లె, కన్నబోయిన వెంకటేశ్వర్లు, సింగరమండపాల వెంకటేశ్వర్లు, మోదేపల్లి సుబ్బారావు, ధర్మలకోట సుబ్బారావు, మోదేపల్లి 1,40,075, 1,40,075. జవ్వాది సత్యవతి మైలవరం, సత్యవతి మైలవరం 23,400. సత్యవతి 1,60,000. కోతుగంటి షాకి మౌలాలి చినమల్లవరం మౌలాలి షాకి మౌలాలి చినమల్లవరం 37,121. కొల్లా సుబ్బాయమ్మ చినమల్లవరం, కొల్లా సుబ్బాయమ్మ 13. బండారు నాగేశ్వరమ్మ మేదరమెట్ల, మామిళ్లపల్లి అనంత శ్రీనివాస ప్రసాద్ వెంకటేశ్వర్లు 2,73,300 రూపాయలు. కన్నేరు ఉషారాణి, రాజేశ్వరీదేవి దొరిమెడల, రాజేశ్వరీదేవి 25,166. వడ్లవల్లి సుమతి, అద్దంకి టామ్ సుమతి 1,62,000. వడ్లవల్లి సుమతి, అద్దంకి టామ్ 25,000. పుట్టి గోపి 192. ధనలక్ష్మి 30,786. ఎరమోతు సుజాత బొమ్మరంపాడు 286. అన్నమలమూడి రాజ్యలక్ష్మి బొమ్మరంపాడు 97. శిరీష చక్రాయపాలెం శిరీష 20,464. మన్మన్ పవిత్ర చెక్కులు వెనకమాలంటే జాగ్రత్తగా తీసుకెళ్ళండి. పేపర్ కింద చెక్కులు ఉంటాయి. 3,69,907. పఠాన్ కరీష్మా పేరు వల్లప్ప అంకమ్మ 45,160. 79,350. కన్నబోయిన వెంకటేశ్వర్ 1,40,075. విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని
పూలే కృషి ఎన్నడూ మర్చిపోలేనిదని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రకాశం జిల్లా మాజీ కలెక్టర్ జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని సింగర్కొండ రోడ్లో ఉన్న చైతన్య భద్రుల పాఠశాలలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా మాజీ కలెక్టర్ విజయ్ కుమార్ దంపతులు హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 2000 సంవత్సరాల నుంచి మహిళల విద్యకు ప్రాధాన్యత లేకపోవడంతో చరిత్రను తిరగరాసే విధంగా పూలే పాఠశాలలు ఏర్పాటు చేయించి మహిళలకు చదువు చెప్పించి ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లారన్నారు. బిఆర్ అంబేద్కర్ తన గురువు పూలే అని ఎంతో గౌరవంగా చెప్పుకున్నారని విజయ్ కుమార్ గుర్తు చేశారు. అప్పుడు వారిలో ఉన్నటువంటి ప్రతిభ, సృజనాత్మక శక్తి ఇవి బయటకు వచ్చి అప్పటి వరకు మట్టి పిసికి కుండలు చేసి చెక్కలు కొట్టి వడ్రంగి పనులు చేసి రాళ్ళు కొట్టి అలాగే ఈ ఇనుములు కొట్టి ఇట్లా అనేక రకాలైన పనులకే పరిమితమైనటువంటి వారందరూ చదువు ఒక్కసారిగా దొరికేసరికి అనేక రకాలుగా అనేక అవకాశాలు పొంది ఈరోజు అభివృద్ధి అనేటువంటిది ఈ వర్గాల్లోకి రావడం అనేది మొదలైంది. దానికి నాంది మూలం మహాత్మా జ్యోతిరావు పూలే. అందుకే ఆయన మహా ఆత్మ, అంటే మామూలు వాళ్ళకి ఆత్మ ఉంటే దానికంటే పై ఎత్తున ఉన్నటువంటి మహా మనిషి, మొట్టమొదటి మహాత్మ ఈ దేశంలో, మొదటి మహర్షి ఈ దేశంలో. అందుకే డాక్టర్ అంబేద్కర్ కూడా నా గురువు అని పూలేని, జ్యోతిరావు పూలే గారిని ప్రకటించుకోవడం జరిగింది. సో అంటే వారు చేసినటువంటి తీసుకున్న ఒక ధైర్యమైనటువంటి చర్య, ధైర్యమైనటువంటి పని, సమాజాన్ని ఎదిరించి చేసినటువంటి పని, దానికి కృషితో పాటు స్ఫూర్తితో పాటు ధైర్యం కూడా కావాలి. అలాగే అవమానాలను ఎదుర్కొని నిలబడేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం కూడా కావాలి. అవన్నీ వారిలో ఉన్నాయి కాబట్టి వారు ఒక గురువు లాంటి వారిని భావించారు. మనం ఈరోజు వారిని కొనియాడడం ఎంతో ముదావహం. వారిని గుర్తు చేసుకుని ఆ సేవల్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవడానికి వారు ఒక వెలుగు దివ్యలాగా మన కళ్ళ ముందు ఉన్నారు. అది ఎప్పటికీ మర్చిపోకుండా వారిని గౌరవిస్తూ వారు చూపించిన మార్గంలో నడవాలి. అలాంటి మార్గంలోనే ఈరోజు ఒక రాజకీయ పక్షంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కూడా నడుస్తుంది. నడిచి వారు ఏ ఆశయాలు, ఆకాంక్షలతో ఉద్యమాన్ని ప్రారంభం చేశారో అలాంటివి సాధించాలనే రేపు అధికారం ద్వారా ఈ పేద ప్రజలకు ఇవ్వాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యంగా పెట్టుకుని నడుస్తుంది. దాని ద్వారా ఇక్కడున్నటువంటి పేద పిల్లలకు కానీ మిగిలినటువంటి పేద కమ్యూనిటీస్ అందరికీ కూడా వృద్ధి రావాలి, అభివృద్ధి పదంలో నడవాలి. ఆ విధంగా తీసుకువెళ్ళే కృషి మనందరం సమిష్టిగా చేద్దామని తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిబా పూలే అంటే మనకి చదువు గుర్తొస్తుంది, సమాజం గుర్తొస్తుంది. అలాగే వారు పేదలు అట్టడుగున్నటువంటి వారి అభ్యున్నతికి కృషి చేసినటువంటి విషయాలన్నీ కూడా మనకి గుర్తు రావాలి. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి రావడం, మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పిల్లలందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి వారి అడుగుజాడల్లో మనం కూడా నడవాలి. వారి గురించి మీరందరూ కూడా పూర్తిగా తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి. మీ గురువుల ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే అంటే ఎవరు, వారు సమాజానికి ఏం చేశారనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వారు మనందరికీ కూడా స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో మనం కూడా సామాజిక స్పృహతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ సమాజానికి మనవంతుగా మనం చేయవలసినటువంటి పనులు చేయవలసినటువంటి అవసరం, సేవ చేయాల్సిన అవసరం. జ్యోతిబా పూలే అలాగే వారి సతీమణి అమ్మ సావిత్రిబాయి పూలే వారు కూడా సమాజం కోసం, స్త్రీల కోసం ఎంతో కృషి చేశారు. వాళ్ళ ఉద్ధరణ కోసం ఎన్నో స్కూల్స్ స్థాపించారు.
మరి అలా వారిద్దరూ కూడా భార్యాభర్త ఇద్దరు వారి జీవితాన్ని సమాజానికి సమాజ సేవకు అంకితం చేశారు కాబట్టి వారు చాలా ధన్యజీవులు. వారికి మరొకసారి నా నివాళి అర్పిస్తున్నాను. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జిఎస్ఆర్ విజయ్ కుమార్ సార్ యొక్క చేతుల మీదుగా పూలమాలలు వేసి పూలు కొద్ది కనుక కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేశారని కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అడుసుమల్లి కిషోర్ బాబు ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి పరిశీలకులు శరత్ ఆహే, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, పిసిసి జనరల్ సెక్రటరీ గంటా అంజుబాబు హాజరవుతున్నారని, కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశానికి తరలి రావాలని కిషోర్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత వీఆర్ఏల సమస్యలు నేటి వరకు పరిష్కరించకపోగా రాత్రి సమయాల్లో అక్రమ డ్యూటీలు వేస్తున్నారని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బందగీ సాహెబ్ అన్నారు. అద్దంకి సుందరయ్య భవనంలో అద్దంకి మండల వీఆర్ఏల సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేయగా బందగీ సాహెబ్ హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ వీఆర్ఏలకు అనేక హామీలు ఇచ్చారని అవి పరిష్కరించలేదన్నారు. రెవెన్యూ శాఖలో పోస్టులు ఖాళీ ఉండగా అవి కూడా భర్తీ చేయలేకపోయారని, వీఆర్ఏలకు రాత్రి సమయాల్లో అక్రమ డ్యూటీలు వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, వారికి వచ్చే 11,000 రూపాయలు ఎలా సరిపోతాయని బందగీ సాహెబ్ ప్రశ్నించారు. వీఆర్ఏలకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 5వ తేదీన విజయవాడలో ధర్నా చేయబోతున్నారని, వీఆర్ఏలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం 59/86 సిఐటియు వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచింది. అయినా వీఆర్ఏల ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోగా వీఆర్ఏల చేత అక్రమ డ్యూటీలు, నైట్ వాచ్మెన్ డ్యూటీలు, అటెండర్ డ్యూటీలు, ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీలు, బిఎల్ఓ డ్యూటీలు, రీసర్వేలో వీఆర్ఏలు తమ సొంత గ్రామంలోనే కాకుండా మండలంలో ఇతర గ్రామాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. వీఆర్ఏలకు వచ్చే జీతం 11,000 రూపాయలు, కనీసం టీఏలు లేవు, డిఏలు లేవు, రవాణా ఛార్జీలు లేవు, పెట్రోల్ లేవు, భోజన వసతులు కూడా కల్పించట్లా. వీఆర్ఏలు తమ సొంత జీతంలో ఖర్చులు పెట్టుకొని దాదాపు నైట్ వాచ్మెన్ డ్యూటీలు, అటెండర్ డ్యూటీలు, అక్రమ డ్యూటీలు చేయడానికి 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పనిచేస్తున్నారు. ఈ అక్రమ డ్యూటీలకు ఖర్చులు పోగా మిగిలిన 6,000 రూపాయలతో ఈ కుటుంబాలు ఏ విధంగా బతుకుతాయని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పాదయాత్ర సందర్భం కూడా వీఆర్ఏల తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ 15 నెలలు గడిచిన ఇంతవరకు వీఆర్ఏల ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఈరోజు రెవెన్యూ శాఖలో చాలా వరకు అటెండర్ పోస్టులు, నైట్ వాచ్మెన్ పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, వీఆర్ఓ పోస్టులు వేలాది సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే ఈ పోస్టులన్నీ ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా వీఆర్ఏల చేత భర్తీ చేయాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఎటువంటి నోటిఫికేషన్ జనవరిలో కూడా రెవెన్యూ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులు ప్రకటించకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ జాబ్ నోటిఫికేషన్కు వ్యతిరేకంగా డిసెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద మేము నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం. అణగారిన వర్గాల వారి కోసం విద్యను అందించడంలో జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని, విద్యావేత్తలకు పూలే ఆదర్శమని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలు కొల్లా భువనేశ్వరి అన్నారు. అద్దంకి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వైసీపీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ శ్రీ విద్య ద్వారా ఏదైనా సాధిస్తుందని పూలే నిర్ణయించుకుని తన సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా పాఠశాలను ఏర్పాటు చేయించి విద్యను అందించిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు.
పూలేని ఆదర్శంగా తీసుకుని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద పాఠశాలలన్నీ రూపురేఖలు మార్చి విద్యార్థులు చక్కగా చదువుకోవాలని అన్ని రకాల వస్తువులు కల్పించారని భువనేశ్వరి గుర్తు చేశారు. ప్రతి విద్యావేత్త పూలే అడుగుజాడల్లో నడవాలన్నారు. విద్య అనేది అగ్రవర్ణాలకే కాదు, అది అందరి హక్కు, ముఖ్యంగా అణగారిన వర్గాల హక్కు అని కూడా చాటి చెప్పినటువంటి మహనీయుడు, గౌరవనీయులు జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఈరోజు అద్దంకి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో నిర్వహించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. జ్యోతిరావు పూలే గారి 1827 నుంచి 1890 నవంబర్ 28 వరకు ఆయన జీవించినటువంటి కాలం నిజంగా నేటికి కూడా యువతకు కానీ ఎంతోమంది విద్యావేత్తలకు కానీ ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం ఆయనది. 12 సంవత్సరాల చిన్న వయసులో 9 సంవత్సరాల సావిత్రిబాయి పూలే గారిని వివాహం చేసుకుని తర్వాత కూడా ఆయనకి విద్య మీద ఉన్నటువంటి మమకారం నేటి విద్యా వ్యవస్థలో అనేక మార్పులకి నాంది పలికింది. ఈరోజు సమాజం మారాలి, మనుషుల జీవన ప్రమాణాలు మారాలి అని అంటే విద్యతోనే సాధ్యమవుతుంది అని నమ్మినటువంటి ఒక గొప్ప వ్యక్తి. విద్య అనేది అగ్రవర్ణాలకే కాదు, అందరి సొంతము. ముఖ్యంగా ప్రతి ఇంటిలోనూ మహిళ విద్యావంతురాలైతే ఆ ఇంటి పరిస్థితులు, ఆ సమాజ పరిస్థితులు, దేశ పరిస్థితులు కూడా మారుతాయని నమ్మిన వ్యక్తి. నమ్మడమే కాదు, ఆయనే దానికి నాంది పలికి తన భార్యకి విద్యని నేర్పించి మరి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా విద్యావంతురాలిగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. మహాత్మా గాంధీ కంటే ముందుగా మహాత్మా అని పిలువబడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిన విద్యార్థులకి, పిల్లలకి ప్రాథమిక విద్య అనేది కూడా జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితోటే తీసుకున్నారని సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. అటువంటి జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఆయనకు పూలమాలలు వేయడమే కాదు, ఆయన ఆశయ సాధనలో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తా మన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి, ముఖ్యంగా బాలికలకి విద్యకి కానీ అన్ని వాళ్ళ కేజీ నుంచి పీజీ వరకు పూర్తి విద్య వచ్చేలాగా ఆయన కృషి చేసిన విధానం జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధనలో భాగమే. మరి ఈరోజు అటువంటి విధానం జరగడం లేదు. విద్య కొనుక్కునే విధంగా ఉంటుంది. అద్దంకి పట్టణంలోని చిన్ని శాంతయ్య భవనంలో గురువారం రాత్రి రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తుల సభ జరిగింది. కార్యక్రమానికి ప్రముఖులందరూ హాజరై కాటన్ దొర, సినీ నటి నిర్మలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెండుపాటి రామాంజనేయులు తల్లి, అత్త జ్ఞాపకార్థం పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం బాబురావును సేవారత్న బిరుదుతో సన్మానించారు. ఈమె అసలు పేరు రాజమణి. అయితే ఆమె నాటకాల్లో ప్రవేశించాక నిర్మలగా పేరు మార్చారు. ఈమె 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. అయినప్పటికీ ఆమె చిన్నప్పటి నుంచి నాటకాలంటే చాలా ఇష్టంతో ఎక్కడ నాటకాలు జరుగుతున్నా వెళ్ళి ముందు వరుసలో కూర్చొని ఎంతో ఆసక్తితో తిలకించేవారు. అలా ఆ పాటలు పద్యాలు పాడుకుంటే ఉండేవారు అనమాట. అలా ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా వాటి మీద బాగా అభిలాష ఏర్పడింది. ఆ ఊరిలో చిత్రకూటం నారాయణరావు గారు, హనుమంతరావు గారు అనే సోదరులు ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉండేవారు. అలా ఈ పిల్లలందరూ కూడా ఆ ప్రెస్ దగ్గర ఆవరణలో ఉన్నటువంటి గ్రంథాలయానికి ప్రతిరోజు వెళ్ళి పుస్తకాలు చదువుతూ ఉండేవారు. ఆ విధంగా నిర్మలమ్మ గారికి చిన్న వయసులోనే రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి ఇతిహాసాలన్నీ కూడా చదివారు, పద్యాలు నేర్చుకున్నారు. ఆ విధంగా రోజు వెళ్ళి చదవటం వల్ల ఆమెకు సాహిత్యం మీద మంచి పట్టు సాధించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న శారద గారిని తెలుగులో కూడా హీరోయిన్గా పెట్టారు. ఈ సినిమాతో శోభన్ బాబు గారికి స్టార్ ఇమేజ్ వచ్చింది. నిర్మలమ్మ గారికి అయితే ఈ సినిమాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆమె ఏ పాత్రలోనైనా జీవించగలదు అని చెప్పి ఇండస్ట్రీ గుర్తించింది. ఈ సినిమాకి విక్టరీ మధుసూదన్ రావు గారు డైరెక్టర్గా, కోదండ రామరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు సహాయ దర్శకులుగా పనిచేశారు. ఈ సినిమా 100 days ఫంక్షన్కి హాజరైన మనుషులు మారాలి హిందీ వెర్షన్లో హీరోగా నటిస్తున్న ప్రాణ్ గారు హాజరై నిర్మలమ్మ గారు శోభన్ బాబు గారికి మాత్రమే తల్లి కాదు, భారత్కి మా అంటూ ప్రశంసించారు.
ఇందులో ఈ పాత్ర నేపథ్యం 55 సంవత్సరాల నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులలో భర్తను కోల్పోయి తనకు తనే మాట్లాడుకుంటూ ఇల్యూషన్స్లో జీవించే ఒక వితంతు తల్లి స్త్రీ పాత్రలో అద్భుతంగా నిర్మలమ్మ గారు నటించారు. ఒక సామాన్య కార్మికుడైన శోభన్ బాబు గారికి తల్లిగా నటించారు. ఇందులో ఒక సన్నివేశాన్ని మీకు వివరిస్తాను. ఆ సన్నివేశ నేపథ్యం కార్మిక శ్రేయస్సు కోరే యజమాని గుమ్మడి భాగస్వామి వ్యాపారంలో మోసపోయి అకాల మరణం చెందగా ఆయన కూతురైనటువంటి శారదను అనుకోని పరిస్థితుల్లో తాత్కాలిక రక్షణార్థం శోభన్ బాబు గారు వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు. జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను పారద్రోలేందుకు తన జీవితాంతం కృషి చేశారని జ్యోతి చంద్రమౌళి అన్నారు. అద్దెంకిలోని ప్రియదర్శిని ఫర్నిచర్ షాప్ నందు శుక్రవారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రముఖులందరూ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పూలే గురించి కొనియాడారు. పూలే గారి ఆశయాలను కొనసాగిస్తాం. పూలే గారి ఆశయాలను జై భీమ్. అక్కడికి వస్తే అగపడదాం. పూలే గారి యొక్క ఆలోచనలను పాటిస్తూ వారి ఆలోచనలను అమలుపరిచేటువంటి బాధ్యతను స్వీకరిస్తూ వారి యొక్క ఆశయాల సాధన కోసం నా జీవితాంతం నా వంతు ప్రయత్నాన్ని నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సామాజిక ఉద్యమాల పాల్గొని ఒక ఉద్యమకర్తగా సామాజిక మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలోనే బ్రిటిష్ వారిని వెప్పించి అధోగతిలోకి వచ్చి కేవలము ఒక అగ్రకుల స్నేహితుల వివాహంలో జరిగే అవమానానికి బాధపడి ఇటువంటి అవమానం ఎవరు జరగటువంటి అందరికీ విద్య కావాలి, వచ్చినటువంటి ఇక కుల మతాలలో భేదాలు పోవాలి, వితంతు వివాహాలను ప్రోత్సహించాలి, ఇతరులు సంరక్షించేటువంటి ఆయన ముందుకడి చేసి దాదాపుగా 65 సంవత్సరాలు ఉద్యోగం చేసి యువజనమైనటువంటి వ్యాధితోటి 1990 నామినేట్ కొనసాగించాడు. సత్యసమాజం కోసం స్థాపించాడు. దాని ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు నెలకొల్పాడు. ప్రజల కోసము అనగాని వర్గాల కోసం 40 పాఠశాలలు ఏర్పాటు చేసి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.